ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కర్కాటక రాశి జాతకులారా, మీరందరూ ఇప్పుడు అత్యంత శ్రద్ధగా మీ పూర్తి ఏకాగ్రతతో ఈ మాటలను ఆలకించండి. మీ జీవితంలో ఒక చారిత్రాత్మకమైన మహోన్నతమైన ఘట్టానికి తెరలేవబోతుంది. మీ జీవిత పుస్తకంలో ఒక సరికొత్త స్వర్ణ అధ్యాయం మొదలు కాబోతుంది. ముఖ్యంగా మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ గృహంలో సంభవించబోయే శుభ పరిణామాలను చూసి ఇది కళ నిజమా అని మీ కళ్ళను మీరే నమ్మలేని ఒక అద్భుతమైన స్థితికి మీరు చేరుకోబోతున్నారు. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజలు చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆస్తి తగాదాలు, సమస్య ఏదైనా గురువు గారిని సంప్రదించండి. గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 8056397284. ఈ మాటల్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది కేవలం జ్యోతిష్య శాస్త్రం చెప్పే మాట కాదు. ఇది గ్రహ సంచారం. దీని ద్వారా ఆ మహాదైవం మీకు పంపిస్తున్న అత్యంత శక్తివంతమైన సందేశం. జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం లాంటిది. అందులో పూలబాటల కన్నా ముళ్లదారులే ఎక్కువగా ఉంటాయి. కష్టాల కడలిని ఈదటమే మీకు దినచర్యగా ఉంటుంది. చిన్నతనం నుంచి మీకు జీవితంలో కఠినమైన వాస్తవాలు, కఠోరమైన నిజాలు పరిచయమవుతాయి. మీ బాల్యం బాధ్యతలతో, బరువులతోనే ప్రారంభమవుతుంది. చిన్న వయసులో మీ చుట్టూ ఇతరుల పిల్లలు ఆడుతూ పాడుతూ గడిపితే మీరు మాత్రం ఏదో ఒక బాధ్యతను మోయటమో లేదా కుటుంబంలోని కష్టాలను దగ్గర్నుంచి చూడటమో జరుగుతుంది. ఆ అనుభవాలే మీ వయసుకు మించిన పరిణితిని, లోతైన ఆలోచనా విధానాన్ని అందిస్తాయి. అందుకే మీ ముఖంలో ఎప్పుడూ ఒక గంభీరమైన భావం కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. మీకు తెలియకుండానే అత్యంత రహస్యంగా, గోప్యంగా ఒక మహాదైవిక శక్తి మీ జీవిత గమనాన్ని శాసించబోతుంది. మీ నుదుటి రాతను తిరగరాయబోతుంది. మీరు ఎంతటి ముఖ్యమైన పనుల్లో నిమగ్నమై ఉన్నా, ఎన్ని రకాల మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతున్నా సరే, దయచేసి ఒక పావుగంట సమయాన్ని మీకోసం, మీ భవిష్యత్తు కోసం కేటాయించండి. అన్ని పనులు పక్కన పెట్టి ఒక ప్రశాంతమైన, ఏకాంతమైన ప్రదేశంలో కూర్చోండి. మేము చెప్పబోయే ఈ మాటలు కేవలం చెవులతో కాదు, మీ మనసు లోతుల్లోకి, మీ ఆత్మలోకి ఇంకిపోయేలా వినండి. ఎందుకంటే ఈ రోజు మీరు తెలుసుకోబోయే ఈ పరమసత్యం మీ గుండెను బలంగా తాకుతుంది. మీ భవిష్యత్తుకు తిరుగులేని బంగారు బాటలు వేస్తుంది. మీకు కష్టాలు తరచుగా పలకరిస్తూనే ఉంటాయి. మీ జీవితంలో సుఖం కంటే కష్టమే ఎక్కువగా ఉంటుందేమో అని మీరు అప్పుడప్పుడు నిరాశకి గురవుతారు. కొంతమంది జీవితం సాఫీగా సాగిపోతుంటే మీకు మాత్రం ప్రతి అడుగులోనూ ఒక పరీక్ష ఎదురవుతుంది. కష్టపడితే గాని మీకు ఏదీ దక్కదు. ఇది అక్షర సత్యం. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా కొన్నిసార్లు వెంటనే లభించదు. దానికోసం కూడా చాలా కాలం వేచి ఉండవలసి ఉంటుంది. ఇది మీ సహనాన్ని పరీక్షిస్తూ ఉంటుంది. కొంతమంది చాలా తక్కువగా కష్టపడినా అదృష్టం కలిసొచ్చి గొప్ప విజయాలు సాధిస్తారు. కానీ మీరు ఎంత కష్టపడినా కొన్నిసార్లు ఫలితం శూన్యంగా మిగిలిపోతుంది. ఇలాంటి అనుభవాలు మిమ్మల్ని మానసికంగా వేదనకి గురిచేస్తాయి, తీవ్రంగా కుంగదీస్తాయి. అయినా సరే ఆ నిరాశలో నుంచి మీరు అతి త్వరగా బయటపడి మరుసటి రోజే మళ్లీ కొత్త ఆశలతో మీ పనిని ప్రారంభిస్తారు. ఇది మీ గొప్పతనం. ఇది మీ అద్వితీయమైన లక్షణం. ఈ పట్టుదలే మిమ్మల్ని ఏదో ఒక రోజు విజేతగా నిలబెడుతుంది. కాబట్టి ఈ అత్యంత విలువైన సమాచారాన్ని దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడే మేము మీకు ఏం చెప్పాలనుకుంటున్నామో, మీ జీవితంలో ఏ అద్భుతమైన మార్పు సంభవించబోతుందో మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. అప్పుడే ఈ మాటల వెనుక ఉన్న దైవిక శక్తిని మీరు పూర్తిగా స్వీకరించగలుగుతారు. మీ ఇంటికి ముఖ్యంగా రాత్రి సమయంలో ఒక దైవం అత్యంత రహస్యంగా, సూక్ష్మ రూపంలో వచ్చి వెళుతుంది అన్న విషయం మీకు తెలుసా? ఆ దైవం ఎవరో, అసలు ఈ భూప్రపంచంలో ఎన్నో లక్షల గృహాలు ఉండగా ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తుందో మీకు గనక పూర్తి స్పష్టతతో తెలిస్తే కనుక మీరు కేవలం ఆశ్చర్యపోవటమే కాదు, వర్ణించలేని ఆనందంతో ఉప్పొంగిపోతారు. ఆ దివ్యశక్తి ఎప్పటినుంచో మీ మీద తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేస్తూనే ఉంది. కానీ మీరు దానిని గ్రహించలేక మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నామని మీకే స్పష్టంగా అర్థమవుతుంది.
ఆ పరమ సత్యం మీకు తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి. గత కొన్నేళ్లుగా మీరు పడుతున్న ప్రతి కష్టానికి, అనుభవిస్తున్న ప్రతి అవమానానికి, కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి కారణమేమిటో మీకు అర్థమవుతుంది. ఇన్నాళ్లుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల సుడిగుండంలో నెట్టుకున్నామా అని తీవ్రంగా పశ్చాత్తాపపడతారు. ఆ క్షణంలో మీ హృదయం తేలిక పడుతుంది. జీవితంలో కొన్ని అత్యంత కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడా? ఉంటే మా కష్టాలు ఎందుకు చూడటం లేదు? మా మీదనే ఎందుకింత పగబట్టాడు అని మీరు ఆ భగవంతుణ్ణి తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి. మీ ఆవేదనలో, మీ ఆక్రోశంలో మీరు పలికిన ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే అర్థమవుతుంది. ఆ నిజం గ్రహించిన తరువాత మీరు మోకాళ్ల మీద వంగి మరీ ఆ దైవానికి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇన్నాళ్ళు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడింది నువ్వేనా నా తండ్రి? ఈ నిజాన్ని మేం గ్రహించలేకపోయామని భక్తితో శరణు వేడుకుంటారు. మీలో అహంకారం, ఆవేదన అన్నీ కరిగిపోయి కేవలం స్వచ్ఛమైన భక్తి మాత్రమే మిగులుతుంది. అలాగే ఈ సమాచారం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీ జీవితాన్ని మార్చే శక్తి దీనికి ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి. భక్తితో, విశ్వాసంతో ఓం నమః శివాయ లేదా జై శ్రీరామ్ అని కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి ఒక్క రాశికి ఒక ప్రత్యేకమైన స్థానం, ఒక విలక్షణమైన స్వభావం ఉంటుంది. అలాగే మీ జీవితం ఒక నిరంతర పోరాటం లాంటిది. చిన్నప్పటి నుంచి మీరు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. కన్నీళ్లు, కష్టాలు, అవమానాలు అనేవి మీకు కొత్త కాదు. అవి మీ జీవితంలో ఒక అంతర్భాగంగా మారిపోయాయి. అయితే మీరెప్పుడూ అధైర్యపడలేదు, వెనుకంజ వేయలేదు. మీ చుట్టూ ఉండే కొందరు వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కుళ్ళు, కుతంత్రాలతో ఎన్నో అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. అయినా సరే మీరు ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. పైగా అలాంటి సంఘటనలు మిమ్మల్ని మరింత రాటుతేలేలా చేస్తాయి, మరింత పట్టుదలగా మారుస్తాయి. వాటిని అధిగమించటానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. మీలో సహజంగానే సమస్యలను లోతుగా విశ్లేషించి వాటి మూలాలను కనుక్కొని పరిష్కరించే అద్భుతమైన గుణం ఉంటుంది. ఒక సమస్య వస్తే దాని గురించి పైపైన ఆలోచించటం మీకు నచ్చదు. దాని పుట్టు పూర్వోత్తరాలను తెలుసుకొని కానీ నిద్రపోరు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా మారినా వాటిని మీకు అనుకూలంగా మార్చుకోవటానికి ప్రయత్నిస్తారు. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవటం మీ నైజం కాదు. రెట్టించిన ఉత్సాహంతో వాటిని ఎదుర్కొంటారు. ఆ కష్టాన్ని ఒక మెట్టుగా మార్చుకొని పైకెదగాలనే తత్వం మీది. మీకు చాలా కోపం ఉంటుంది. కోపానికి తగ్గట్టుగానే దానికి అడ్డం కూడా ఉంటుంది. ఎంత కోపమైతే ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది. అంతకు మించిన జాలి కూడా ఉంటుంది. కోపంలో కఠినంగా తిడతారండి, కాని ఆ తర్వాత అయ్యో ఎందుకిలా అన్నామా అని వారికంటే ఎక్కువగా మీరే బాధపడతారు. అలాగే తొందరపడి ఎటువంటి నిర్ణయాలను కూడా తీసుకోరు. బాగా ఆలోచించి అన్ని వైపులా బేరీజు వేసుకొని దానివల్ల భవిష్యత్తులో కలిగే మంచి చెడులను అంచనా వేసి కానీ ఒక నిర్ణయం తీసుకోరు. ఇక మీ తెలివితేటలు అలాగే ధైర్యం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి దైవమిచ్చిన వరాలు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. బయటకు మాత్రం చూసేందుకు నవ్వుతూ ఉంటారు. ఎంతో ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తారు. కానీ మీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు, అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి. బాధల సముద్రాలు పొంగుతూ ఉంటాయి. వాటిని బయటికి కనిపించనీయకుండా ఉండటం మీకు అలవాటైపోయింది. చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి పైకొచ్చిన వారే తప్ప ఎవరూ సహాయం చేస్తే మీరు ఎదగలేదు. ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో నిందలు మోశారు. నా అనుకున్న వాళ్లే, ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నవారే మిమ్మల్ని చాలా దారుణంగా మోసాలు కూడా చేశారు. వెన్నుపోటు పొడిచారు. ఆ గాయాలు జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. అయితే మీకు చాలా మంచి జీవితం ఉంటుంది. ఎందుకంటే మీ మనసు బంగారం లాంటిది. జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతగానో కష్టపడతారు. అందుకే విధి కూడా మీ ముందు తలవంచవలసిందే. మీలో ఉండే విశ్లేషణాత్మక స్వభావం, సమస్యలను పరిష్కరించే అమోఘమైన సామర్థ్యం మీ జీవితంలో ఎప్పటికైనా ముందుకు నడిపిస్తాయి. అందుకే మీరు తాత్కాలికంగా కింద పడినా శాశ్వతంగా అక్కడే ఉండిపోరు. మళ్లీ పుడతారు, మరింత తేజస్సుతో ప్రకాశిస్తారు. ఇక మీ గుణగణాల గురించి మాట్లాడుకుంటే మీరు చాలా మంచి మనసున్న వ్యక్తులు. మీ హృదయం వెన్నలాంటిది, కల్మషం లేనిది, స్వచ్ఛమైనది.
ఇతరులు కష్టాల్లో ఉంటే చూసి చలించిపోతారు. వారి బాధను తమ బాధగా భావిస్తారు. తమకున్నంతలో ఇతరులకు సహాయం చేయాలనే తపన, హెల్పింగ్ నేచర్ మీలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ గుణమే మీకు దైవరక్షగా నిలుస్తుంది. ఎన్నో ఆపదల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. అయితే మీలో ఒక చిన్న బలహీనత కూడా ఉంది. అది అనుమానం. ప్రతి విషయాన్ని, ప్రతి వ్యక్తిని కూడా కొంచెం అనుమాన దృష్టితోనే చూస్తారు. ఎందుకంటే గతంలో మీరు నమ్మిన వాళ్ల చేతిలోనే దారుణంగా మోసపోయి ఉన్నారు. ఆ అనుభవాలు మిమ్మల్ని ఇప్పుడు ఎవరిని అంత తొందరగా నమ్మనియ్యవు. కానీ ఆ అనుమానాన్ని పైకి కనిపించనీయరు. తమలో తామే మదనపడుతూ ఉంటారు. ఒక వ్యక్తిని పూర్తిగా అంచనా వేసిన తర్వాతే వారిని నమ్మటం ప్రారంభిస్తారు. ఒకసారి నమ్మితే మాత్రం ప్రాణమిస్తారు. వారి కోసం ఏదైనా చేస్తారు. ఇది వీరి నైజం. ఈ అనుమానం కూడా మీకు గతంలో ఎదురైన చెడు అనుభవాల వల్లే వస్తుంది. ఒకసారి మోసపోతే జీవితాంతం ఆ భయంతోనే ఉంటారు. ప్రతి కొత్త పరిచయాన్ని కూడా పాత గాయాలతో ముడిపెట్టి చూస్తారు. దానివల్ల మంచి మనుషులను కూడా దూరం చేసుకునే ప్రమాదం ఉంది. మీరు శుభ్రతకి, అందానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. మీ పరిసరాలు, మీ ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా, పద్ధతిగా ఉండాలని కోరుకుంటారు. మీరు ఏదైనా పని మొదలు పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. అన్ని కోణాల్లో లోతుగా విశ్లేషించిన తరువాత ఒక నిర్ణయానికి వస్తారు. ఆవేశంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మీకు అస్సలు నచ్చదు. అందుకే మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు కూడా సరైనవిగా ఉంటాయి. కానీ ఒక్కసారి ఒక పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు. మధ్యలో వదిలిపెట్టడం, ఆపేయటం వంటివి మీ డిక్షనరీలోనే ఉండవు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటన్నింటినీ దాటుకుంటూ ముందుకు వెళ్తారు. ఆ పని పూర్తయ్యేంత వరకు దాని గురించి ఆలోచిస్తారు. దానికోసమే పోరాడుతారు. ఈ పట్టుదలే మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది. ఆలస్యమైనా సరే విజయం మిమ్మల్ని వరించడం ఖాయం. మీరు మొదలుపెట్టిన ఏ పనైనా అసంపూర్ణంగా మిగిలిపోదు. మీకు ఆత్మగౌరవం చాలా ఎక్కువ. మీ కాళ్ల మీద మీరు నిలబడాలి అనే కోరిక బలంగా ఉంటుంది. ఇతరులపైన ఆధారపడటానికి అస్సలు ఇష్టపడరు. అది మీకు తీవ్రమైన అవమానంగా అనిపిస్తుంది. కష్టపడి బతకాలి కానీ ఇంకొకరి దయ మీద బతకకూడదు అనుకుంటారు. ఒకరిస్తే తినటం, ఒకరి దయా దాక్షిణ్యాల మీద బతకటం మీకు నచ్చదు. కష్టమో నష్టమో సంపాదించుకున్న దానితోనే సంతృప్తిగా జీవించాలి అని కోరుకుంటారు. గంజినీళ్లు తాగినా సరే గర్వంతో బతకాలనే తత్వం మీది. అందుకే సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఇతరులు బాగుపడితే చూసి అసూయపడి కుళ్ళుకోవటం వంటివి మీరు చెయ్యరు. పైగా ఇతరుల్లోని ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహిస్తారు. మీలో ఈ టాలెంట్ ఉంది, నువ్వు దీనిని నమ్ముకుంటే పైకొస్తావు అని వారికి సరైన మార్గాన్ని చూపిస్తారు. నువ్వు ఈ రంగంలో చాలా బాగా రాణిస్తావు, ఇలా ప్రయత్నించి చూడు, నీ జీవితం బాగుపడుతుంది అంటూ విలువైన సలహాలను కూడా ఇస్తారు. అందుకే మీకు మంచి స్నేహితులు ఉంటారు. అయితే ఆ స్నేహితుల్లో కూడా ఎవరు నిజమైన వారు, ఎవరు నాటకమాడేవారు అని తెలుసుకోవటానికి చాలా సమయం పడుతుంది. మీరు చాలా చురుకైన వారు, కానీ మీ మాట తీరు చాలా మెత్తగా, నెమ్మదిగా ఉంటుంది. ఎవరిని నొప్పించకుండా, ఇబ్బంది పెట్టకుండా మాట్లాడటంలో మీరు దిట్ట. మీ మాటలతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకోగలరు. కొత్త పరిచయాలను కూడా చాలా తొందరగా చేసుకుంటారు. కొత్త స్నేహితులతో కూడా ఎన్నో ఏళ్లు పరిచయం ఉన్నట్లుగా కలిసిపోతారు. అది మీకున్న గొప్ప వరం. కానీ ఈ తొందరలో కొన్నిసార్లు తప్పుడు వ్యక్తులను కూడా నమ్మి ఇబ్బందులు పడతారు. మీకు బంధువులు, స్నేహితులు ఎక్కువగా ఉంటారు. కానీ వారిలో ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనే విషయాన్ని గ్రహించటానికి మీకు చాలా సమయం పడుతుంది. అందరినీ గుడ్డిగా నమ్మేసి ఆ తర్వాత బాధపడిన సందర్భాలు కూడా మీ జీవితంలో కోకొల్లలు. మీరు కష్టపడటానికి పుట్టారా అనిపిస్తుంది. కుటుంబ భారాన్ని, బాధ్యతలను మీ భుజాలపైన వేసుకొని మోస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని మీరే దగ్గరుండి నడిపిస్తారు. ప్రతి సమస్యకు మీరే పరిష్కారం చూపాలి అనుకుంటారు. మీపైన ఆధారపడి చాలా మంది ఉంటారు. కానీ వీరికి అండగా నిలబడేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అందరి బరువును మోస్తారు. కానీ మీ బరువును పంచుకోవటానికి ఎవ్వరూ ముందుకు రారు. ఒంటరి పోరాటంతో మీరెంతో అలసిపోతారు. ఈ అనుభవాలను మీకు వయసుకు మించిన పరిణితిని అందిస్తాయి. ఎవరైనా చిన్న మాట అనగానే మీ మనసు తీవ్రంగా గాయపడుతుంది. కానీ ఆ కన్నీళ్లు బయటకి కనిపించునియరు. మీ బాధను మీలోనే దాచుకుని పైకి మాత్రం ఏమీ తెలియనట్లుగా ఉంటారు. నవ్వుతూ ఉంటారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు, మిమ్మల్ని కించపరచాలి అని చూసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. మొదట్లో ఇలాంటి వారిని చూసి ఆశ్చర్యపోయినా రాను రాను ఎవరిని నమ్మాలో, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనే విషయంలో ఒక స్పష్టతకు వస్తారు. మీ అనుభవాలే మీకు అతిపెద్ద గుణపాఠాలు నేర్పిస్తాయి.
కుటుంబం అంటే మీకు ప్రాణం. వారి కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటారు. బయటకు ఎంత కఠినంగా ఉన్నా ఇంటికి వచ్చేసరికి తమ వారి కోసం కరిగిపోతారు. మీ దృష్టిలో ఒకసారి మాటిస్తే దాన్ని నిలబెట్టుకోవటం ప్రాణంతో సమానం. ఈ గుణమే మిమ్మల్ని నమ్మకమైన వ్యక్తులుగా నిలబెడుతుంది. మీ జీవితం కన్నీళ్లు, కష్టాలు, అవమానాలతో మొదలవుతుంది. మీలో అంకుటిత దీక్ష, సహజమైన సమస్య పరిష్కరించే సామర్థ్యం, పట్టువదలని విక్రమార్కుడి తత్వం మిమ్మల్ని విజేతలుగా నిలబెడతాయి. మీ జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి. ఎన్నో రకాలుగా మీరు కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులు. మీకు ఈ పరిస్థితులు రావటానికి కారణం మీ చుట్టూ ఉన్న మనుషులే. మీరు స్వతహాగా చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. పైకి గంభీరంగా, కఠినంగా కనిపించినా మీ మనసు వెన్నలాంటిది. కానీ కొన్నిసార్లు మనుషులు పెట్టే కష్టాలు, బాధలు చూసి మీరు ఈ భూప్రపంచంలోనే ఎవ్వరూ లేరని తీవ్రంగా మదనపడుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మనుషులు పెట్టే కష్టాలు, బాధలు చూసి మీరు ఒంటరిగా కూర్చొని నాకెవరూ లేరు, నా కష్టాన్ని, నా బాధని అర్థం చేసుకునేవారు ఈ భూప్రపంచంలోనే ఎవరూ లేరని తీవ్రంగా మదనపడుతూ ఉంటారు. ఆ సమయంలో మీకు దైవం మీద కూడా నమ్మకం సన్నగిల్లుతుంది. నాకే ఎందుకు ఈ తీరని కష్టాలు? నేను తెలిసి ఏ పాపము చేయలేదే, ఎవరికీ అన్యాయం చేయలేదే అని ఆ భగవంతుణ్ణి నిందించిన సందర్భాలు కూడా మీ జీవితంలో చాలా ఉన్నాయి. ఆవేదనలో నుంచి వచ్చే మాటలు అవి. కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కదలికను, మీ ప్రతి ఆలోచనను, మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి ఒక అభేద్యమైన వజ్రకవచంలాగా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే, మీ చుట్టూనే తిరుగుతోంది. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా అక్షరాల సత్యం. మీరు పడుతున్న కష్టాలకు, మీరు చూపిస్తున్న అపారమైన సహనానికి, మీలో దాగి ఉన్న మానవత్వానికి, మీ నిజాయితీకి, మీరు కష్టకాలంలో కూడా వీడని మీ ధర్మానికి ఆ త్రినేత్రుడు, ఆ మహాదేవుడు మనసారా మెచ్చాడు. అందుకే ఆయన మీ మీద ప్రత్యేకమైన అనుగ్రహాన్ని చూపిస్తున్నాడు. ఆ దైవం ఎవరో కాదు, సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన మహాదేవుడు. అవును, మీరు విన్నది నిజమే. కర్మకారకుడైన శని భగవానుడికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణ కరుణా కటాక్షాలను చూపిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని తన సొంత బిడ్డల్లా భావిస్తున్నాడు. అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అభేద్యమైన రక్షణ కవచంలాగా మీకు అందిస్తున్నాడు. ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, ఒక శక్తి పుంజం రూపంలో ఇంటికి వస్తున్నాడు. మిమ్మల్ని ఆశీర్వదించి వెళుతున్నాడు. దీనిని మీరు గ్రహించలేకపోతున్నారు. అంతేకాదు, ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు, ప్రాణాంతకరమైన గండాలు, తీవ్రమైన అనారోగ్య సమస్యలు త్రుటిలో, వెంట్రుకవాసిలో తప్పిపోయి ఉన్నాయి. ఒకసారి ప్రశాంతంగా మీ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. మీకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి, ఆర్థిక నష్టాల నుంచి, ఘోరమైన అవమానాల నుంచి ఆయనే మిమ్మల్ని బయటపడేశాడు. లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా, ఇంత నిర్భరంగా ఉండేవారు కాదు. ఆయనే మీ వెంటే ఉండి నడిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో మీకు కాస్తో కూస్తో మానసిక ప్రశాంతత లభిస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పనుల్లో నెమ్మదిగా కదలిక, పురోగతి కనిపిస్తుంది. అంటే దానికి ఏకైక కారణం ఆ మహాశివుని కృపా కటాక్షాలే. ఆయన తన అనుగ్రహాన్ని మీ పైన వర్షింపజేయటం ప్రారంభించాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవలసిన సమయం వచ్చేసింది. ఎందుకంటే దైవం ఎప్పుడూ తన నిజ రూపంలో మన ముందుకు రారు, మనతో నేరుగా మాట్లాడరు. అది ప్రకృతి నియమాలకు విరుద్ధం. నాలాంటి వారి మాటల రూపంలో, లేదా ఏదో ఒక శుభ సంకేతం రూపంలో, ఒక పక్షి అరుపు రూపంలో, ఒక మంచి ఆలోచన రూపంలో తన ఉనికిని మీకు తెలియజేస్తున్నారు. దానిని మనం గ్రహించి ఆ దైవ మార్గంలో నడవాలి. ఎందుకంటే అనేక కష్టాలను, పరీక్షలను పెట్టే ఆ శని భగవానుణ్ణి సైతం శాంతింపచేయగల, ఆయనను శాసించగల ఏకైక శక్తి ఆ మహాదేవునికి మాత్రమే ఉంటుంది. మీరు సహజంగానే లోపల గొప్ప శివభక్తులుగా ఉంటారు. మీ మనస్తత్వం శివుని తత్వానికి దగ్గరగా ఉంటుంది. మీ తీవ్రమైన స్వభావం, మీ పట్టుదల, మీ ఏకాంత ప్రియత్వం, మీ గంభీరత్వం ఇవన్నీ శివుడి లక్షణాలే. అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోడు. మీ జీవితంలో పాతుకుపోయిన కష్టాలు, దరిద్రం, అనారోగ్యం, అపజయం వంటి సమస్యలను ఇక శాశ్వతంగా తొలగించాలి అంటే మీరు ఆ మహాదేవుణ్ణి పూర్తి నమ్మకంతో, సంపూర్ణ విశ్వాసంతో ఆరాధించటం తక్షణమే ప్రారంభించాలి. ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంతో, భక్తితో నిండిపోయి ఉంటుంది కదూ. మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయంలో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, లేదా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి, ఒక దైవిక పరిమళం ఉన్నట్లు మీకు అనిపిస్తుంది.
ఇది చాలా మంది అనుభవించి ఉంటారు. కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధభరితమైన విభూది వాసన రావటం కానీ, గుడిలో వినిపించే విధంగా గంటల శబ్దం చాలా మెల్లగా వినిపించటం కానీ, కర్పూర వాసన రావటం కానీ జరిగి ఉండొచ్చు. ఇవేవీ కూడా భ్రమ కాదు. అవి మీ ఊహలు అంతకన్నా కాదు. సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనటానికి ఇవే స్పష్టమైన తిరుగులేని సంకేతాలు. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను, లక్షలు ఖర్చు పెట్టే యాగాలను, హోమాలను ఏమీ కోరుకోవటం లేదు. ఆయనకు కావలసింది కేవలం మీ భక్తి, మీ స్వచ్ఛమైన నమ్మకం మాత్రమే. మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న ఆ మహాదేవుడి పటానికి లేదా శివలింగానికి నమస్కరించుకొని ఓం నమఃశివాయ అని కానీ లేదా నమఃశంకరాయ అనే శక్తివంతమైన పంచాక్షరీ మంత్రాన్ని మీకు వీలైనన్నిసార్లు చదువుకోండి. ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇలా చేయటం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు, దీర్ఘకాలిక ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం, అద్భుతమైన ఆత్మవిశ్వాసం మీలో కలుగుతుంది. మీలో నిద్రాణమైన శక్తి మేల్కొంటుంది. మీ చుట్టూ ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే నెలకు ఒక్కసారైనా ప్రతి సోమవారం రోజు కానీ లేదా శనివారం రోజు కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. ఒక రాగి చెంబులో స్వచ్ఛమైన నీరు తీసుకొని ఆ గంగాధరుడికి మీ చేతితో స్వయంగా జలాభిషేకం చేయండి. ఒక మారేడు దళాన్నైనా సరే భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను, మీ బాధలను, మీ కోరికలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి. ఖచ్చితంగా ఆయన మీ మొర ఆలకిస్తాడు. మీ కన్నీళ్లను తుడుస్తాడు. మీ ఆర్తనాదం ఆయన హృదయాన్ని కరిగిస్తుంది. మీరు పడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని ఆయనే తొలగిస్తాడు. మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహదోషాలు, తెలియక చేసిన పాపాలు హరించి మీకు సుఖశాంతులను, అష్టైశ్వర్యాలను, ఆరోగ్య భాగ్యాలను ప్రసాదిస్తాడు. ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తరువాత మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అర్థమైంది కదండి? మీ జీవితంలో ఈ 4 రోజుల్లో జరగబోయే అసలు సిసలైన అద్భుతమేంటో ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ మనసుకి నచ్చితే, మీ హృదయాన్ని తాకితే ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతును మాకు తెలియజేయండి. మీరిచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి మీలాంటి వారికి చేరుతుంది. వారు కూడా ఈ అద్భుతమైన నిజాన్ని తెలుసుకొని నిరాశ నిస్పృహల నుంచి బయటికి వచ్చి వారి జీవితాన్ని మార్చుకోవటానికి మీరొక కారణమవుతారు. లైక్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ మహాశివుని ఆశీస్సులు, మీ కులదైవం యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల మేము పెట్టే ప్రతి ఆధ్యాత్మిక వీడియో, ప్రతి రాశిఫలం మీకు నేరుగా చెందుతుంది. మా ఛానల్ ద్వారా మీ జీవితానికి ఉపయోగపడే మరెన్నో గొప్ప విషయాలను, గ్రహ సంచార ఫలితాలను, ఆధ్యాత్మిక రహస్యాలను మీరు తెలుసుకోవచ్చు. మీ సమస్యలన్నింటికీ సులభమైన, శక్తివంతమైన పరిష్కార మార్గాలు కనుక్కోవచ్చు. కాబట్టి ఒక లైక్తో మీ మద్దతు అందించి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కర్కాటక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి. మీకు సర్వం శుభం కలుగుతుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.